తమ కొడుకుపై కోడలు యాసిడ్ దాడికి పాల్పడిన కొడుకుని మరణించాడని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని బాదినేనిపల్లి గ్రామానికి చెందిన 26 సంవత్సరాల వర్రా నాగరాజున రాజంపేటలో కాపురం ఉండడం. ఇక ఒకరోజు భార్య భర్తకు కూడా కూల్ డ్రింక్ లో మత్తు కలిపి ఇచ్చి ఆ తర్వాత యాసిడ్ దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే బాధితుడు కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి జరిగిన సంఘటన వివరించారు. ఒక న్యూస్ పేపర్లోనూ మరియు ఇతర ఉదయ్ ఛానల్లో వచ్చిన వార్తా కథనాన్ని ఆయనకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి బాధితుడు కుటుంబం సభ్యులతో మాట్లాడుతూ జరిగిన విషయం చాలా దారుణమని, కళ్ల ముందు కుమారుడిలా దారుణంగా చనిపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మృతుని చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టిన మొత్తం నగదు ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా మీకు అందేలా కృషి చేస్తారని, అలాగే బీసీ రుణ సదుపాయం కూడా కల్పిస్తారని, అలాగే నాగార్జున మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్ష పడేలా పోలీసు చర్యలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అశోక్ రెడ్డి బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవరెడ్డి, ఇక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, ఇక మాజీ సర్పంచ్ బిజ్జాల తిరుమల రెడ్డి, ముత్తుముల ఎల్లారెడ్డి ఇతరులు పాల్గొన్నారు.